హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనోళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే మనోళ్ళు ఏం చేస్తారు, కూలీ హైలైట్ రజనీకాంత్ అంటే నాకు చాలా పిచ్చి. రజనీకాంత్ అంటే ఫ్యాన్, అంత ఇంత ఫ్యాన్గా దేడ్ దిమాగ్ అంత హిట్ నాకు. రజనీకాంత్ మీద అంత పిచ్చి. రజనీకాంత్ కొట్టిన అరుణాచలం కానీ, రజనీకాంత్ హిట్ ఇచ్చినటువంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప సినిమాలు, నరసింహ ఇలాంటివి పిచ్చి నాకు. రజనీకాంత్ అంటే చంద్రముఖి, ఇంకా నా రజనీకాంత్ రోబో, ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు. అంటే రజనీకాంత్ భాష, రజనీకాంత్ గురించి ఇంకా మాట వచ్చే కొద్దిగా ఏదో ఒక సినిమా పేరు వస్తూనే ఉంటుంది. అంత గొప్ప యాక్టర్ రజనీకాంత్ గారు. కూలీ బాగుంటుంది సినిమా. కూలీ గురించి కూడా ఏముంటుంది సినిమా కూడా నేను చెప్పగలుగుతా. కూలీ అప్డేట్స్ ప్రతి ఒక్కటి చెప్పగలుగుతా. నెక్స్ట్ ఏముంటుంది ఈ కూలీ సినిమాలో కూడా నాకు అంత అవగాహన ఉంది. కానీ ఇప్పుడు కూలీ గురించి, సాంగ్ గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు సాంగ్ గురించి మాట్లాడాలనుకో, అనిరుద్ధ్ బక్కోడా అది ఇది అని. ఓకే, అనిరుద్ధ్ అన్న చాలా చాలా తోపు మ్యూజిక్ డైరెక్టర్. నేను కూడా సాంగ్స్ అయినా, నాకు ఇవంటి మ్యూజిక్స్ అయినా, బీజిఎమ్స్ అయినా పిచ్చి. సో నేను వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలి అనుకుంటున్నా అంటే, రజనీకాంత్ గారు చాలా పెద్ద తోపు యాక్టర్. అది కాక అనిరుద్ధ్ తోపు మ్యూజిక్. అవునా కదా? ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి ఇంత మంచి హైలైట్ సినిమాలని హైలైట్ తీసుకుపోయేది అంటే అనిరుద్ధ్. కాకపోతే ఇప్పుడు వచ్చిన సాంగ్లో మాత్రం నేను కన్ఫర్మ్ ఒకటి కంపారిజన్ చేయగలుగుతా. ఎందుకు అంటే దేవరా 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 సేమ్ కూలీ అంటే పాటల ట్యూనింగ్ నాకు అంత ఎగ్జాక్ట్లీ గుర్తుకు రాదు. కానీ మీకు కావాలంటే కానీ మళ్ళీ నేను వినిపించగలుగుతా. దేవర పాట దాన్ని కూడా దీంట్లో పెట్టగలుగుతా. మీరు చూడండి, సేమ్ కంపారిజన్, సేమ్ బీజిఎమ్స్ అన్న ఫీల్ అయితే నాకైతే కలిగింది. మీకు ఎట్లా కలిగిందో నాకైతే తెలియదు, కానీ సేమ్ టు సేమ్, పిన్ టు పిన్ అన్న ఫీల్ అయితే కలిగింది. అనిరుద్ధే వాడిండు, అది బి అనిరుద్ధే వాడిండు, ఇది బి అనిరుద్ధే వాడిండు. కానీ ఆయన మ్యూజిక్ అంటే నాకు 3 నుంచే ఇష్టం. ఆయన మ్యూజిక్ అంటే పిచ్చి. 3లా సాంగ్స్ కానీ అబ్బా, ఆయన గురించి నేను చెప్పుకోలేను. అంత అంటే అంత పిచ్చి నాకు అనిరుద్ధ్ గారు అంటే. అలాంటి మ్యూజిక్ కొట్టిన ఆయన. సో దేవరకి సేమ్ అన్న ఫీల్ నాకైతే కలిగింది. గాయస్, మీకు ఎట్లా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది. ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియోలో విజయ్ దేవరకొండ సినిమా గురించి, ఆ సినిమా స్టోరీ ఏంది అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఆ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎట్లుంటుంది సినిమా అన్న ఫీల్ నాకున్న థాట్స్ తోటే చెప్పగలుగుతా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా కన్ఫామ్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఒక 50-70% అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మ్యాక్స్ ట్రై చేస్తాం. ప్లీజ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్గా కలుసుకుందాం. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ బాయ్స్.